హలో అండి, నా పేరు డాక్టర్ ప్రశాంత్ చలసాని, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, ఫెలోషిప్ ఇన్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్, కన్సల్టెంట్ అట్ బెజవాడ హాస్పిటల్స్, విజయవాడ. ముందుగా ఇవాళ నీ ఇంజురీస్, లిగమెంట్ ఇంజురీస్ గురించి తెలుసుకుందామండి. సో నీ ఇంజురీస్ అనేది తెలుసుకునే ముందు ఒక మోకాళ్ళలో మనకి అనాటమీ అనేది అవసరం అండి. సో మోకాళ్ళలో మనకి మేజర్ గా 4 లిగమెంట్స్ ఉంటాయి. సో ముందున్న లిగమెంట్ ని ఏసీఎల్ అంటాం, వెనకున్న లిగమెంట్ ని పీసీఎల్ అంటాం, అండ్ బయట ఉన్న లిగమెంట్ ని ఎల్సీఎల్ అంటాం, అండ్ లోపల ఉన్న లిగమెంట్ ని ఎంసీఎల్ అంటాం. సో ఈ 4 లిగమెంట్ లో మోస్ట్ కామన్ గా ఇంజ్యూర్ అయ్యేది ఏసీఎల్ అండి. మనం ఏదైనా కింద పడినప్పుడు గానీ లేదంటే డాన్స్ అప్పుడు మోస్ట్ ఫ్రీక్వెంట్ గా మేము చూసేది స్పోర్ట్స్ ఇంజరీస్. ఏదైనా బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు, బాస్కెట్ బాల్, క్రికెట్ లో జంప్ ల్యాండింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ ఇంజరీస్ అనేది మేము కామన్ గా చూస్తామండి. సో ఈ ఏసీఎల్ టేర్ అవడం వల్ల మనకి నడిచేటప్పుడు మోకాళ్ళలో పట్టు కోల్పోతారు. సో ఎంతసేపు అయినా స్ట్రైట్ గా నడుస్తారు కానీ ఎప్పుడైతే మనం ఒక డైరెక్షన్ మార్చి పక్కకి తిరుగుతూ ఉన్నప్పుడు ఈ మోకాళ్ళలో ఏసీఎల్ లిగమెంట్ లేనందువల్ల మోకాళ్ళలో పట్టు కోల్పోవడం జరుగుతుంది. సో అప్పుడు ఇమీడియట్ గా మనం ఒక ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ని మీట్ అయ్యి ప్రాపర్ ఎగ్జామినేషన్ అండ్ ఎంఆర్ఐ ఎవిడెన్స్ తో మనం డెసిషన్ అనేది తీసుకోవాలండి. సో ఈ ఏసీఎల్ టేర్ అయ్యింది అనే నిర్ధారణకు వస్తే మనం ఆర్థ్రోస్కోపీ, కీ హోల్ పద్ధతి ద్వారా ఏసీఎల్ అనేది రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలండి. ఒకసారి లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఎక్స్పర్ట్ గైడెన్స్, ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాపర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ వరకు ఆడే అవకాశం మనకి ఉంటుంది. థ్యాంక్ యూ.